హాయ్ అందరికి నమస్కారం. సింగపూర్ నుంచి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు 70వ పడిలో అడుగు పెడుతున్న సందర్భంగా మనము అనేక మంది వాళ్ళ అనుభూతులు, వాళ్ళు చిరంజీవి గారితో పాటు వాళ్ళ ప్రయాణం. వాస్తవానికి చిరంజీవి గారితో ప్రయాణం అంటే ఏముంటుంది మనకి అంటే ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ పరోక్షంగా చిరంజీవి గారితో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు నేను ఒక 20 ఏళ్ళుగా హైదరాబాద్కు వచ్చిన ఏ రోజు చిరంజీవి గారిని కలవకపోయినా ఇటీవల కాలంలో కలిశాను అనుకున్న అది వేరే విషయం. ఈవెన్ దో నా చిన్నతనం నుంచి కూడా నేను చిరంజీవి గారితో ప్రయాణం చేస్తున్నా, ఆయన సినిమాలతో ప్రయాణం చేస్తున్నా. సో ప్రతి అంశంలో చిరంజీవి గారు మన జీవితంలో ఒక భాగమై ఉంటారు. సో కాబట్టి అలాంటి వీరాభిమానులు ఇవాళ మన సింగపూర్ నుంచి అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి స్ఫూర్తితో కష్టపడి సింగపూర్ దాకా వెళ్ళారు. సో అక్కడ ఒక సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరీర్ని వాళ్ళు మలుచుకున్నారు. సో ఎవరెవరు ఉన్నారు ఒకసారి మనం ఒకసారి పరిచయాలు చేసేసుకుందాం జూమ్ కాల్లో. నాతో పాటుగా ఆ, లక్ష్మీ నాగ్ గారు మిర్యాలగూడ. మేడం చిరంజీవి గారికి వీరాభిమాని, అసలు మెగా ఫ్యామిలీ అంటే సో ఇంకొక రేంజ్ ఉంటుంది అనమాట. సో ఏది ఉన్నా కానీ ఫ్యామిలీ కంటే కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చిరంజీవి గారిని ఒక అన్నలాగా భావించి చిరంజీవి గారి కోసం తప్పిస్తూ ఉంటారు. లక్ష్మీనాథ్ గారు సింగపూర్లో దాదాపు 13 ఏళ్ల నుంచి సెటిల్ అయ్యారు. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. నమస్కారం. అలాగే నందు రాపోలు గారు దాదాపు 20 ఏళ్ళు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సో నందు రాపోలు గారు 20 ఏళ్ల నుంచి సింగపూర్లో స్థిరపడ్డారు. ఐటీ సెక్టార్లో ఉంటారు ఆయన. సో ఆయన ఇంకా స్పెషల్ ఏంటంటే మీ అందరూ కూడా నందు గారిని చూసే ఉండొచ్చు. కొన్ని కొన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చూసి ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా ఆయన చిరంజీవి ప్రతి పుట్టినరోజుకు ఆయన ఒక సాంగ్ని ట్రిబ్యూట్గా ఒక సాంగ్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో ఆయన ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అంటే అక్కడంతా లీడ్ చేస్తూ ఉంటారు, సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనతో పాటుగా నందు రాపోలు గారు జాయిన్ అవుతున్నారు. నందు గారు నమస్కారం అండి. సో నమస్కారం సార్. ఇందాకే మీ సాంగ్ చూశాను నందు గారు, ఇరగ తీసేశారు. ఓకే. సూపర్. అవునండి, ఇప్పుడే రిలీజ్ చేశారు వాళ్ళు, ఒక 1 డే బిఫోర్ గా చేశారు. ఓకే ఓకే. తర్వాత అంజలి గారు. ఈ రోజు రిలీజ్ అయిందనుకుంటా కదండి. ఎస్ అండి. ఎస్ అండి. సో అంజలి గారు ఉన్నారు. అంజలి గారు ఒక గృహిణి, ఏలూరు నుంచి. ఆమె అంజలి ఏనుగుల ఏలూరు నుంచి ఐటీ సెక్టార్లో ఉంటారు, ఒక గృహిణిగా ఉన్నారు. సో ఆమె ప్రస్తుతం సింగపూర్లో స్థిరపడ్డారు. దాదాపుగా 10 ఏళ్ల నుంచి సింగపూర్లో ఉంటున్నారు. అంజలి గారు నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సో మీ అందరితో ఒక్కసారి చిరంజీవి గారిని మనం దాదాపు మన చిన్నతనం నుంచి మన చిరంజీవి గారిని చూస్తా ఉన్నాం. నాకు తెలిసిన హీరో మన అంటే వాస్తవానికి అమ్మా నాన్న మనకు మొదటి ప్లేస్ ఉంటే ఆ తర్వాత మనం చిరంజీవి అనుకుంటాం. అమ్మా నాన్న ఓ చిరంజీవి. నిన్న ఒక మిత్రుడిని ఇంటర్వ్యూ చేస్తుంటే తను అదే చెప్పాడు, అమ్మా నాన్న ఓ చిరంజీవి. సో అలా ఉంటాయి చాలా మంది వీరాభిమానుల జీవితాలన్నీ కూడా. ముందుగా లక్ష్మీనాథ్ గారితో స్టార్ట్ చేద్దాం. లక్ష్మీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మి గారు, చిరంజీవి గారు అంటే మీకేంటి, మీకు ఫస్ట్ గా చిరంజీవి గారు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఇప్పుడు చెప్పారు కదా మీరు ఒక అభిమాని గురించి, అమ్మా నాన్న ఓ చిరంజీవి అని. ఇది నా ఉమ్. నా జీవితంలో నా విషయంలో పూర్తిగా విభిన్నం. చిరంజీవి తర్వాతనే ఐ థింక్ ఓ అమ్మా నాన్న వస్తారనుకుంటా. వామ్మో. కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఒక 20 years కి నా జీవితాన్ని నా చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్, అంతకు ముందంతా జీవితం మిర్యాలగూడలో అన్నయ్య సినిమాలు చూస్తూ పెరిగామంటారు. అది అది చాలా న్యాచురల్ డైలాగ్, అందరికి నిజంగానే అలాగే పెరిగాము. ఆ 2002లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు యాక్చువల్ గా ఏమీ తెలీదు నిజం చెప్పాలి ఉమ్, అంటే. అప్పటికి కూడా ఇంకా అన్నయ్య ఇంద్ర సినిమా రిలీజ్ అయింది అనుకుంటా. లేడీస్ ఉమ్, హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఎవరో చెప్పారు, నేను ఆగస్ట్ లో అలా వచ్చుంటాను, ఎవరో చెప్పారు నవంబర్ లో డిసెంబర్ లో బ్లడ్ డొనేట్ చేస్తే అన్నయ్య కలుస్తారు అని. ఉమ్. స్టిల్ రిమెంబర్ అనమాట. 2002 బ్లాక్ డే. ఆ రోజు హాలిడే కాబట్టి అప్పట్లో మనం బాబ్రీ మసీద్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఫ్రైడే బాబ్రీ మసీద్ కి హాలిడే ఇచ్చారు ఉమ్, హైదరాబాద్ లో. సో ఉమ్, నాకు కూడా హాలిడే ఉంది. నేను ఆ రోజు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశాను. అప్పుడు పంజాగుట్ లో ఉంది బ్లడ్ బ్యాంక్. ఉమ్, ఉమ్. డాక్టర్ గారిని కలిసి అండర్ హైట్ అండర్ వెయిట్ అస్సలు తీసుకోనని చెప్పారు. ఆహా, ఓకే. అసలు ఛాన్సే లేదు, మిమ్మల్ని మీ బ్లడ్ తీసుకుంటే నన్ను అరెస్ట్ చేస్తారు అన్నారు. నేను ఆయన చాలా కన్విన్స్ చేసి అరగంట సేపు బ్రతిలాడి ఇంకా నా పిచ్చి చూసి ఆయనకు పాపం తప్పలేదు. అదృష్టం ఉమ్, ఏంటంటే బ్లడ్ డొనేట్ చేసింది మార్నింగ్. ఆఫ్టర్నూన్ అయితే నాకు 6 o'clock అన్నయ్య అపాయింట్మెంట్ దొరికింది. ఇంకా అది మనం అంటాం కదా, మనం ఒకటి కలిస్తే యూనివర్స్ దానికి డబుల్ ఇస్తుందని. ఎప్పుడో ఉమ్, అంతకు ముందు డొనేట్ చేసిన వాళ్ళందరూ క్యూలో ఉన్నారు.
ఉమ్. నేను మాత్రం అలా ఆఫ్టర్నూన్ వెళ్ళి అలా ఈవినింగ్ కలిసేసి వచ్చాను. మీ అన్నయ్య సంకల్పం మీ సంకల్పం ప్యాకెట్ గొప్పది. ఆ మీ సంకల్పం గొప్పది అంటున్నా. అది ఇంకా దాని తర్వాత లైక్ ఎవ్రీ 4 months కి వెళ్ళడం. ఎందుకంటే లేడీస్ ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్స్ ఒక 4 months కంటే ముందు చేయకూడదు అంట బ్లడ్ ఉమ్, డొనేషన్. ఉమ్. బ్లడ్ ఇవ్వకూడదు అంట కంటిన్యూస్లీ. అందుకని 4 months ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని. అదొక యుద్ధం లాగా చేశానండి బ్లడ్ డొనేషన్. ఆహా. చిరంజీవి గారిని కలవడానికి బ్లడ్ డొనేషన్. జస్ట్ అండ్ ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేయాల్సింది ఏంటంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ ఐ డోంట్ ఎఫర్ట్ ఏ యాపిల్ ఏ డే. వేరే ఖర్చులు తగ్గించుకొని రోజు యాపిల్ తినేదాన్ని. బికాస్ మై రూమ్మేట్ యూస్ టు బి డాక్టర్. తను చెప్పేది నువ్వు ఇలా బ్లడ్ డొనేట్ చేసి ఏమి తినకుండా బ్లడ్ డొనేట్ చేస్తే చచ్చిపోతావు, అలా కాదు అంటే దాన్ని ఏం చేయాలి అంటే యాపిల్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఐ డోంట్ ఎఫర్ట్ యాపిల్ ఏ డే అట్ దట్ టైం. టు బీ ఫ్రాంక్, రోజు వేరే ఎన్ని ఖర్చులు తగ్గించుకొని యాపిల్ కొనుక్కొని తినేదాన్ని రోజు. బికాస్ 4 months కి నేను వెళ్ళాలి ఖచ్చితంగా. బ్లడ్ పర్సంటేజ్ తగ్గకుండా అక్కడ డాక్టర్ గారు తీసుకోరు. సో అలాగా నేను అలా 8 times 4 years చేశానండి. ఇంకా తెలియదు అదే ఆయన అన్నయ్య అని పిలిచినందుకేమో ఆయన నాకు ఒక రక్షణ కవచం లాగా ఉన్నాడు. తెలియదు నా జోలికి ఎవరైనా పరోక్షంగా రావాలని అంటే ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన ఆరా మిమ్మల్ని రక్షిస్తూ ఉందని మీరు భావిస్తారు. ఎలా అంటే ఐ వాజ్ జస్ట్ 20-22 అంటే చెప్పొచ్చు. ఇంకా జస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది. ఎంగో బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో కూడా మనకు తెలుసు. అప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. కాకపోతే దీని జోలికి వెళ్తే ఇది 4 రోజులకోసారి చిరంజీవి దగ్గరికి వెళ్ళొద్దురు బాబు, దీని జోలికి వెళ్ళొద్దు అని నాకు చాలా దూరంగా ఉన్నారు. అది ఒక అమ్మాయిగా ఎలా చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ అనుభూతి ఏంటి? చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ అనుభూతి ఏంటి? వర్డ్స్ ఎక్కడ ఉంటాయండి. ఆయన కలిసి బయటకు వచ్చినప్పుడల్లా ఒక చిన్న చిరులాగా ఫీల్ అయ్యేదాన్ని. అంతే, ఆయన నాతో పాటు వచ్చినట్టే ఫీల్ అయ్యేదాన్ని. అలాగే హాస్టల్కి వెళ్తే ఈ రోజుకి నన్ను ఒక 22 years నుంచి ఫ్రెండ్స్ చిరు అని పిలుస్తారు. బికాజ్ వాళ్ళకి కనిపించేది అనమాట హాస్టల్లో కదులుతూ ఉంటే అలాగా. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత 1 week అయితే ఇంకా అసలు ఇక చెప్పకండి, అడగండి. అంత వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. ఏమే పేపర్ లో వచ్చినా కూడా నువ్వే కనబడుతున్నావు అనేవాళ్ళు అంతా. ఏదైనా కాల్ వచ్చినా కూడా ల్యాండ్ లైన్స్, అప్పుడు హాస్టల్ కి కాల్స్ వచ్చాయి. చిరు నీకు కాల్ అనేవాళ్ళు. అలా ఈ రోజుకి కూడా చిరు ఇన్స్పిరేషన్ అండి. ఎవరి దగ్గర తలదించకుండా, తప్పు చేయకుండా, ఎవరి సహాయం ఆశించకుండా అలా నిలబడడానికి నాకు ఏ దిక్కు లేని నాకు దిక్సూచి అయ్యాడు అన్నయ్య. అది మాత్రం నేను చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఆయన ఇలా ఉండు అని నాకేం చెప్పలేదు. వెళ్ళినప్పుడు జస్ట్ ఆయన చూడ్డానికి వెళ్ళేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ లో చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటుండేవాళ్ళు, నువ్వు ఇన్నిసార్లు అన్నయ్య దగ్గరికి వెళ్తావు కదా, హెల్ప్ తీసుకోవచ్చు కదా అని. మనం అభిమానించే అభిమానంగా ఉండాలి తప్ప ఏదో ఆశిస్తే అభిమానం అవ్వదని నా అభిప్రాయం. దట్స్ గ్రేట్ అండి. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి లక్ష్మి గారు. నందు గారు ఇరక్కొట్టేశారు పాట. నేను యాక్చువల్గా మీరు పంపిస్తే లింక్ చూశాను. ఏంది నా హీరో ఎక్కడైనా ఇంతకుముందు ఎక్కడైనా సినిమాల్లో మనం చూసామా ఏంటి, హీరోగా ఎప్పుడైనా చేశారా ఏంటి అని అనుకున్నాను నేను. బహుశా తర్వాత మీరు చెప్తున్నారు కదా గతంలో కూడా ఒక 3-4 సాంగ్స్ రిలీజ్ చేశానని చెప్పారు కదా. సో ఆ రకంగా బహుశా నేను అనుకుంటాను ఇంతకుముందు కూడా నేను చూసి ఉన్నానేమో మిమ్మల్ని అని. సార్ మీ ప్రయాణం ఏంటి సార్ చిరంజీవి గారితో? యాక్చువల్లీ నేను కొడకండ్లలో పుట్టానండి, వరంగల్ జిల్లా. అక్కడ ఖైదీ మూవీ ప్లే అయింది. మా మేనబావ నన్ను ఒళ్ళో ఎత్తుకొని తీసుకెళ్ళాడు ఆ మూవీకి, రమణ అని. సో మామయ్య, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, మమ్మీ వాళ్ళ అక్క కొడుకు, వీళ్ళిద్దరు బాగా పెద్ద ఫ్యాన్స్ అన్నమాట చిరంజీవి గారికి. సో వాళ్ళు తొర్రూరులో నేను చదివే రోజుల్లో వాళ్ళు మా ఇంట్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు నన్ను బాగా చిరంజీవి గారు అంటే ఆయన గురించే డిస్కస్ చేయడం వలన, వాళ్ళు మూవీ చూసి వచ్చి దాని గురించే డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది చిరంజీవి గారు అంటే. అప్పటి నుంచి అంటే ఖైదీ చూసిన దగ్గర నుంచే నాకు ఒక ఇష్టం అనేది ఏర్పడింది. సో అప్పటి నుంచే చాలా ఇష్టం. జగదేకవీరుడు అతలోక సుందరి ఒక 100 times చూసుంటాను, శ్రీదేవి థియేటర్ హనంకొండలో. మై గాడ్, లాట్ అంటే అంత ఇష్టం ఆయన. ఉందా నియర్లీ ఆ రోజుల్లో బ్లాక్ మనీతో అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అలా చూడడం అప్పటి నుంచే స్టార్ట్ నాది. ఇప్పటివరకు ఎప్పుడు మిస్ కాలేదు. సో అలాంటి అభిమానం అనమాట. అన్నయ్యతో మంచి మెమోరీస్ ఉన్నాయి నాకు. మా అన్నయ్య రాజ్యసభ ఎంపీ రాపూర్ నందు గారు సాధ్యం మీరు వరంగల్, ఇంతకుముందు లక్ష్మి గారు మిర్యాలగూడ. సో చిరంజీవి గారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంటే తెలంగాణలో కూడా ఒక సినిమా పట్ల మరింత ఆసక్తిని
హీరో పట్ల ఒక మోజుని, హీరో అంటే అబ్బా ఇలా ఉంటాడా అని అనుకోవడం. ఇలా అంటే ఉండాలని గతంలో కూడా ఒక స్టైల్స్ మన ని తెలుగు రాష్ట్రాలు అన్నిట్లో ఉండొచ్చు కానీ నేర్పించారు. చిరంజీవి గారు వచ్చాక నైజాం, ఎస్పెషల్లీ నైజాం ఏరియాలో నిజాంలో చాలా నెంబర్ 1 హీరో. ఇంపాక్ట్ చూపించారని విన్నాను. నిజమేనా? అవునండి. కరెక్ట్. అంటే మనలాంటి వాళ్ళకి ఒక హీరోయిజం నేర్పించిన పర్సన్ అన్నమాట. సో, జెంటిల్‌మెన్. ఉమ్, మనం చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆయన మూవీ చూసొచ్చాక ఒక చాలా మనం ఒక పర్సన్స్‌కి సోషల్ యాక్టివిటీస్ అన్నీ గూడా చేయాలి అనే ఒక ఉద్దేశ్యం వచ్చేస్తది ఆయన్ని జూస్తే. అలాంటి ఉమ్. చేంజ్ అయ్యాను నేను చాలా ఇలాంటి విషయాల్లో. సో, ఆయనంటే అభిమానం ఎలా స్టార్ట్ అయింది అంటే 'ఖైదీ' మూవీ నుంచి వచ్చింది. మా ఇంట్లో రిలేటివ్స్ వలన నాకు ఆయన మీద ఇష్టం పెరిగింది. తర్వాత నేను ఎంబీఏ చదివే రోజుల్లో బెంగుళూరులో ఫ్రెండ్స్ అంతా చిరంజీవి ఫ్యాన్స్ అంతా కలిసి కేక్ కటింగ్, ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి అలా చేయడము. అక్కడి నుంచి మళ్ళీ సింగపూర్‌కి అదే ఫ్యాషన్‌ని ఇక్కడ గూడా ప్రతి థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో నాది ఖచ్చితంగా నేనుంటాను. సో, అందరిని ఫ్యాన్స్‌ని గ్యాదర్ చేసి కేక్ కటింగ్ చేయడం ఇలాంటిది కార్యక్రమాలు చేసేవాడిని. సో, నాకు పరిచయం ఎలా ఏర్పడిందంటే రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ గారు మా అన్నయ్య. మా ఓకే. పెద్దమ్మ కొడుకు. సో, ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా 2012లో కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్ చేసింది. చిరంజీవి గారిని ఆంధ్ర నుంచి రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ చేసింది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు ఢిల్లీలో. సో, అన్నయ్య చిరంజీవి గారు అప్పుడప్పుడు రాజ్యసభ హౌస్‌కి వెళ్ళకున్నా అన్నయ్యకి కాంటాక్ట్ చేసి ఏం జరుగుతుంది ఏంది తెలుసుకునేవాడు. సో, అట్లా నంబరు అనేది అన్నయ్య దగ్గర ఉంటది కాబట్టి సింగపూర్‌కి చిరంజీవి గారు సైమా అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు మా అన్నయ్యని అడిగాను. అన్నయ్యని కల్పించాలి ఉమ్, మీరు ఎలా అయినా చేసి అని అంటే, అన్నయ్య నంబర్ తీసుకో అని చెప్పేసి నా నంబర్ ఇచ్చారు చిరంజీవి గారిది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు టచ్‌లో ఉంటున్నాను. ఆయన మూవీస్ కొన్నాను. 'ఖైదీ నంబర్ 150', 'సైరా', 'ఆచార్య' ఈ మూవీస్ తీసుకోవడం వలన ఆయనతో ఇంకా ర్యాపో అనేది పెరిగింది. సో, ఒక 200 మెసేజ్ చేసుంటాను. 200, 250. సో, దాంట్లో ఒక 100 మెసేజ్ వరకు రిప్లై ఇచ్చారు. ఇంకా 150 ఆయన చూడనే లేదు. అట్లా ఉంటుంది ఆయన బిజీ. అంతే కదా. సో, 4 సాంగ్స్ అంటే ఫస్ట్ చేశాను. టైం ఫస్ట్ ఈసారి టైం మీరు అన్నయ్యకి ఫస్ట్ టైం పంపిస్తాను. మిమ్మల్ని మీరు ఆయన కలిసినప్పుడు, సైమా అవార్డు ఆ! అప్పుడు ఇప్పుడు సరే, ఫస్ట్ టైం మీరు కలిసినప్పుడు మీ కలిసాను. అనుభూతి? అవును. అది ఎట్లా అంటే హోటల్ రూమ్‌కి మా మా నంబర్ ఇచ్చారు. వెళ్ళండి అని అతను ఫ్రెండ్ చెప్పారు. చిరంజీవి అన్నయ్య గారి ఫ్రెండ్ కిందకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు పైనకి. తీసుకెళ్ళిన తర్వాత సార్ లోపటున్నారు మీరెళ్ళండి అని అతను బయటికెళ్ళిపోయాడు. అన్నయ్య గారు గేట్ దగ్గర అంటే మెయిన్ డోర్ వరకొచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. అక్కడ కూర్చోవచ్చు మనం నార్మల్ ఫ్యాన్స్‌మి అంతే. మా అన్నయ్య మీద ఉన్న గౌరవంతో ఆయన లేచి బయట మెయిన్ గేట్ వరకు వచ్చి మెయిన్ డోర్ వరకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని కూర్చోండమ్మా అని చెప్పేసి నా వైఫ్‌ని నన్ను కార్డియల్‌గా ఒక డ్రింక్ ఇచ్చి కోక్ తాగమని. సో, చాలా రెస్పెక్టెడ్‌గా మాట్లాడారు. మా అన్నయ్య గురించే మాట్లాడారు. ఒక 10 నిమిషాలు ఎంత మంచి పర్సన్ అంటే మీ అన్నయ్య అసలు అవినీతి అంటే తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను చూడలేదు అని జెప్పేసి చాలా గౌరవిస్తూ ఆయన మీద గౌరవం నా మీద చూపిచ్చారు. అంత ఉమ్. ఇష్టంగా ఉండడం వలన మళ్ళీ నేను ఆయన మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వలన గతంలో సో, అట్లా ఇంకా మాకు ర్యాపో అనేది పెరిగి ఇప్పటికి వి ఆర్ ఇన్ టచ్. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ ఓకే. రోజు కూడా మీరు చిరంజీవి గారిని కలవబోతున్నారు. సో, దయచేసి చెప్పండి. నందు, రాపులు, లావణ్య దంపతులంటే ఆయనకు బాగా ఇష్టం, పరిచయం. ఏమో అంటే సింగపూర్ ఇప్పుడు నుంచి నేను సాంగ్ డెడికేట్ కలుస్తారని చేస్తున్నాను. అనుకోవట్లా. బట్ ఏంటంటే నాకు ఎట్లా ఉంటదంటే, ఒక పిలుపు మనకి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలనుకోండి. యాహ్! అప్పుడు ఖచ్చితంగా అలాగే మనం అదొక అనుకుంటాం, దైవం మనం దగ్గరికెళ్ళినట్టే. మనం నేరుగా వెళ్ళడం కాదు, ఆయన నుంచి పిలుపు వస్తే మనం వెళ్తాం అనుకోండి. మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా అవదు. ఆయన నుంచి పిలుపు అవ్వదు. వస్తే మనం భగవంతుడి దర్శనానికి వెళ్తాం. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. చిరంజీవి గారి అవును. దగ్గర కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఆయన నుంచి అవును. పిలుపు రావాలి, ఆయన నుంచి పిలిస్తే ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతాం. మనం కలవాలనుకోండి కలవలేం, కానీ ఆయన ఎప్పుడో పిలుస్తాడో వెళ్ళాలన్నమాట. మరి మీరు ఆశించిన, మీరు అనుకున్నట్టుగా ఏమో అవకాశం వస్తే ఈ పుట్టినరోజుకి ఆయన్ని వస్తదండి. కలుస్తాం. ఖచ్చితంగా అన్నయ్య అన్ని గమనిస్తున్నాడు. ఈ సాంగ్ కూడా ఖచ్చితంగా చూసి స్పందిస్తాడని దేవుడిని కోరుకుంటున్నాను. మా డెఫినెట్గా, అమ్మ గూడా డెఫినెట్లీ. చిరంజీవి గారిని కలవాలి అంటే 'సైరా' సక్సెస్ మీట్‌లో వెళ్లి కల్పించాను. చాలా గౌరవంగా మాట్లాడాడు. ఈవెన్ 'రామ్ చరణ్' గారు గూడా చాలా అంటే రెస్పెక్టెడ్‌గా అమ్మతో మాట్లాడాడు. చాలా ఇష్టంగా అనిపించింది నాకు. రైట్ సార్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. క్రమశిక్షణకు మారిపోయారండి వాళ్ళ ఫ్యామిలీ. ఎస్, ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. చిరంజీవి గారి తత్వాన్ని అట్లానే నింపుకున్నాడు ఆయన. ఈవెన్ అదే. సేమ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత మెంబర్స్ రెస్పెక్ట్ అంటే ఆ తరంలో చిరంజీవి గారు ఎంత బాధ్యతగా తీసుకునేవాళ్ళు అందరి పట్ల, చాలా గౌరవంగా. అంతే కన్సర్న్ అవునండి. ఈ తరంలో ఈయన తీసుకుంటున్నాడు. మా పిల్లలందరి బాధ్యత తనే తీసుకుంటారని ఒకప్పుడు చిరంజీవి గారి సిస్టర్ చెప్పారు ఒక మాట. చెప్పారు. నిజంగా కూడా ఆయన అవును. అంత బాధ్యతాయుతంగా ఉంటాడు. ఇప్పటికి అబ్బా! ఏ చెల్లికి ఏ కష్టం రాకుండా భలే చూసుకుంటున్నారు. అదే ఇవన్నీ నేర్చుకున్నాం మేము గూడా. తల్లిదండ్రులను గౌరవించడం గూడా చిరంజీవి గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఓకే. ఎంతో రెస్పెక్ట్ చేస్తారు అంజనమ్మని. ఎస్, ఎస్, ఎస్. అంజలి గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే.
అంజలి గారు, మీ ప్రయాణం ఏంటి? చిరంజీవి గారు ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారి అభిమాని? ఏ రకంగా నేను చిరంజీవి గారితో మీ యొక్క అనుభూతులు ఏంటి? నేను చిరంజీవి గారికి చిన్నప్పటి నుంచి అభిమాని అండి. అంటే నేను చిరంజీవి గారిని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పర్సనల్గా నేను ఆయన ఎప్పుడూ కలవలేదు. బట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అంటే చిరంజీవి గారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంటే ఆ జనరేషన్ మేము 90s జనరేషన్ అండి. సో ఆబ్వియస్లీ మాకు ఆ టైంలో హీరో అంటే చిరంజీవి గారే. ఉమ్, ఆయనలాగా ఇప్పటికీ ఎవ్వరు డాన్స్లో ఆ గ్రేస్ మాత్రం ఏ హీరో ఆయనలాగా చూపించలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. తెలుగు ప్రజలు చాలా గర్వపడాలి ఇటువంటి యాక్టర్ మన తెలుగుదేశం, మన తెలుగు నేలపై ఆయన జన్మించినందుకు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ విష్ హిమ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. ఐ విష్ హిమ్ గుడ్ హెల్త్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు మీరు అడిగారు చిన్నప్పటి నుంచి ఎలా ఇన్స్పైర్ చేశారు అని. ఇన్స్పైర్ చేయడానికి పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండక్కర్లేదండి. జస్ట్ కామన్ థింగ్, ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఉమ్, హ్యూమర్, ద వే హిస్ కంట్రిబ్యూషన్ టు ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు చంటబ్బాయ్ మూవీ అంటే చాలా ఇష్టం ఆయనది. ఉమ్, బికాజ్ అందులో ఆయన ఐ మీన్ ద కామెడీ టైమింగ్ చిరంజీవి గారిలో స్పెషల్లీ ఏంటంటే ఆ కామెడీ టైమింగ్, ఆ కామెడీ సెన్స్ వేరే ఏ హీరో అంత పర్ఫెక్ట్గా డెలివర్ చేయరు అన్న ఫీలింగ్ నాది. ఎగ్జాక్ట్ అండ్ ఎగ్జాక్ట్. ఆల్సో ఎంతో మంది తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. బట్ ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ రీసెంట్ ఖైదీ నెంబర్ 150 తీసుకుంటే అందులో ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్కి లిటరల్లీ ఐ మీన్ హీఈస్ ఆల్మోస్ట్ అబౌవ్ 60 years. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా అంత గ్రేస్ఫుల్గా డాన్స్ చేశారు. ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ఫిట్నెస్, ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ఇండస్ట్రీ ఇస్ మీన్స్ అప్లాడబుల్ అండి. ఆయన చిరంజీవి గారు ఉమ్. ఈస్ వన్ ఆఫ్ ద లెజెండ్ అని చెప్పాలి ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అంటే ఏమైనా వీఆర్ అనుభూతులు వెరీ ఉన్నాయా మీకు? అంటే ఇప్పుడు మనకి నందు గారు చెప్పారు కదా, ఆయన ఫస్ట్ సినిమా ఖైదీ. సో ఖైదీలో ఇప్పుడు వాళ్ళ మేనమామ ఆయన ఎత్తుకుపోయారు, ఎత్తుకుని తీసుకెళ్లారు సినిమాకి అని. అట్లాగా ఏదైనా సినిమాకి వెళ్తున్నప్పుడు చిరంజీవి గారి సినిమా పర్టికులర్ ఈ సినిమా అప్పుడు పలానా సంఘటన జరిగింది ఇట్లా అని ఏమన్నా మీకు ఒక అనుభూతులు ఏమైనా ఉన్నాయా? అలాంటి గుర్తులు, జ్ఞాపకాలు? చిరంజీవి గారి ఠాగూర్ మూవీలో అయితే నాకు అనిపిస్తుంది హాస్పిటల్ సీన్ ఉంటుందండి. ఉమ్, సో హాస్పిటల్ ఏంటంటే ఆ పర్సన్ చనిపోతారు. బట్ ద అవుట్ సైడ్ ద నర్స్ ఆర్ ద హాస్పిటల్ స్టాఫ్ దే విల్ బి కలెక్టింగ్ ఫీ అనమాట, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. అక్కడ ఉమ్, అది రియాలిటీ అండి. మేబీ ఉమ్, వాట్ ఆయన ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు కానీ హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడూ స్టార్ట్ చేస్తారు ఆయన, అంటే రక్తదానం కానీ లేదా ఈ ఐ క్యాంప్ ఇలాంటివన్నీ ఐ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ బ్లడ్ బ్యాంక్స్ ఇలాంటివన్నీ ఎప్పుడో ఐ మీన్ ఆయన నిజ జీవితంలో నిజంగా చూసి ఉండి వాటి నుంచి ఉమ్. ఇన్స్పైర్ అయ్యి జనాల నుంచి విషయాలు తెలుసుకొని మేబీ ఆయన ప్రాక్టికల్గా ఆయన ఇవన్నీ స్టార్ట్ చేసి యునో రక్తదానానికి చాలా మంది ఐ మీన్ చాలా మంది యాక్సిడెంట్స్లో చనిపోతారండి. స్టిల్ నేను ఇప్పటికీ కొన్నిసార్లు మా సింగపూర్ దాంట్లోనే ఎవరైనా హైదరాబాద్లో సంబడి నీడ్ బ్లడ్ అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అని చెప్పేసి కిందనే ఇప్పటికీ సింగపూర్ గ్రూప్స్లో వస్తూనే ఉంటాయండి. పలానా ఓకే. ఇండియాలో ద ఇన్సిడెంట్స్ హ్యాస్ హ్యాపెండ్, ఎవరైనా తెలిస్తే ఈ నెంబర్స్కి దోస్ హూ వాంట్ టు డొనేట్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ కమ్ అని. అటువంటి అవేర్నెస్ తనకున్న అభిమానులు. సో అభిమానులకి ఒక మంచి రూట్లో, ఒక మంచి వేలో, ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా గైడ్ చేయడం కూడా హీ టుక్ ద లీడ్. చిరంజీవి ఓకే. గారు చాలా ఇవన్నీ ఇన్స్పిరేషన్ అండి. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను ఎప్పుడూ ఆయన్ని ఒకళ్ళు విమర్శించడం చూడలేదు. హీస్ అ వెరీ పొలైట్ పర్సన్, వెరీ జెన్యూన్ పర్సన్, జెన్యూన్ యాక్టర్. సో నేను ఆయన్ని యాక్టర్ కింద కంటే పర్సన్ కింద చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. రియల్ లైఫ్లో గ్రేట్. హౌ అంటే ఎంతో ఎదిగిన మనం ఎలా ఒదిగి ఉండాలి అన్నది చిరంజీవి గారి నుంచి చూసి నేర్చుకోవాలండి. మా నైస్ నైస్ అండి. హస్బెండ్కి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము. ఇదే అండ్ అడగబోతున్నా నేను. మీరు సినిమాకి వెళ్ళాలంటే గబుక్కున మీరు ఎంత వీరాభిమాని కదా చిరంజీవి గారికి, సినిమాకి తీసుకెళ్లాలంటే మీ హస్బెండ్ తీసుకెళ్తారా? ఆయన అయ్యో ఆయన మీ పరిస్థితి ఏంటి? ఆయన నాకంటే ఎక్కువ అభిమానం చిరంజీవి గారు అంటే. బట్ హీఈస్ వెరీ షై అనమాట. నేను ఓపెన్ అయినట్టు ఆయన ఓపెన్ అవ్వరు. బట్ ఉమ్, ఏంటంటే యాక్చువల్లీ ఎలా కలిసామో మేము చెప్తాం. నందు గారిని కలవడం కూడా వాల్తేర్ వీరయ్య అనుకుంటాండి సింగపూర్లో మార్నింగ్ షో వేశారు. ఐ మీన్ ఇట్స్ వెరీ ఎర్లీ షో, 6 o'clock 6:30.
సో ఉమ్, మాకు ఇక్కడ హెల్పర్ ఉంది. నాకు కిడ్స్ వెరీ స్మాల్, ఇద్దరు 2 కిడ్స్ చాలా స్మాల్ అండి. సో నేను మా హెల్పర్కి ఏంటంటే చెప్పాను మార్నింగ్ షోకి వెళ్తామని. నేను మా హస్బెండ్ పిల్లల్ని తనకు వదిలేసి వెళ్ళాం మార్నింగ్. సో నేను ఈ మధ్య కిడ్స్ గ్యాప్లో ఎక్కువ మూవీస్ అవన్నీ థియేటర్స్లోకి వెళ్ళి అన్ని చూడటం అంటే అందరివి చూడలేం కదండి. సో చిరంజీవి గారు అంటే ఆబ్వియస్లీ వి వాంట్ టు సీ ఇన్ ద థియేటర్స్ అనమాట. వెళ్ళాము. అక్కడ సర్ప్రైజ్ కింద ఏంటంటే ఈయన ఎర్లీ మార్నింగ్స్ ఎవరండి కేక్ 6 o'clock 6:30 అక్కడ అందరు గ్యాదర్ అయిపోయారు పీపుల్. అందరూ ఉమ్, అదొక సెలబ్రేషన్ లాగా దే కట్ ద కేక్ అన్నమాట. సో అందరిని ఇన్వాల్వ్ చేశారు రండి రండి అని. అలాగే నాకు నందు గారు పరిచయం ఎక్కువ అప్పటి నుంచి, చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన ఎక్కువ మేము థియేటర్స్లో కానీ మూవీస్లో కానీ లేదా టెంపుల్స్లో కానీ ఎక్కువ కలుస్తుంటాం. హీస్ ఎ ట్రూ చిరంజీవి గారి ఫ్యాన్. అండ్ ఆయన ఉమ్. ఆయనకున్న డాన్స్ మీద ప్యాషన్ వల్ల హీఈస్ అ ట్రూ ఫ్యాన్ అని చెప్పాలి. అందరినీ గ్యాదర్ చేస్తారు, కేక్స్ కట్ చేస్తారు. జనరల్ గా సింగపూర్ లాంటి కంట్రీస్ లో మనం ఇలాంటి సెలబ్రేషన్స్ ఎక్స్పెక్ట్ చెయ్యం. ఎందుకంటే ఉమ్. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం అందరికీ ఉంటాయి. సో జనరల్ గా వెళ్ళామా మూవీ చూసామా అని ఉంటారు. బట్ ఇట్ వాస్ ఉమ్. క్వైట్ సర్ప్రైజ్. ఎర్లీ మార్నింగ్ వీళ్ళందరూ గ్యాదర్ అవుతారు. అలాగే తెలిసింది రైట్ మేమందరం చిరంజీవి ఫ్యాన్స్ అని సార్ కి రైట్ అంటే చిరంజీవి సినిమా అంటే ఒక పండుగకి బంధువులందరం ఎట్లా కలుస్తాము. ఇప్పుడు మీరు ఎస్ సింగపూర్ లో చిరంజీవి సినిమా అంటే అదొక పండుగ. మీకు ఎస్ మీరందరూ కూడా తెలుగు కమ్యూనిటీ అంతా కూడా కలవగలిగిన ఒక పండుగగా మనం అవునండి. చూడాలి. పండుగ అండ్ అందరు అదొక్కటే. ట్రూ ఫ్యాన్స్ అండి. ట్రూ వెరీ గుడ్ ఫ్యాన్స్ అన్నమాట చిరంజీవి గారికి. ఆయన మూవీస్ వస్తేనే ఇట్స్ లైక్ అ వెరీ హ్యాపీ సెలబ్రేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మనకి అంటే యాజ్ అ ఫ్యాన్ నేను కూడా గుర్తించగలను. మన చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు మన ముఖాల్లో ఒక రకమైన తెలియని ఓ ఆనందం. హ్యాపీనెస్. ఇప్పుడు ఎస్ అంజలి గారి ముఖం కూడా అలా వెలిగిపోతుంది. అవునండి. అంటే గారు మీకైతే వెరీ హ్యాపీ. జెంట్స్ కాబట్టి మీకైతే చించడాలు, మార్నింగ్ షూస్ కి వెళ్ళిపోవడాలు అట్లాంటివి ఉంటాయి. మాకైతే ఏంటంటే మేము అంత లేడీస్ కాబట్టి మేము అంత ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మూమెంట్స్. ఆయన షో ఫస్ట్ డే ఫస్ట్ షో వాచ్ చేయడం అంటే ఇట్స్ ట్రూలీ అమేజింగ్ అండి. ఆయన వెరీ గ్రేట్ లెజెండ్. హీస్ అ లెజెండ్. ఆ, లక్ష్మి గారు నేను చెప్పండి. నందు గారు అంటే మీరు సింగపూర్ లో ఉంటారు కాబట్టి లక్ష్మి గారి గురించి తెలిసి ఉంటది అనుకుంటున్నాను నేను. ఆమె ఎంత ఫ్యాన్ తెలుసండి. అంటే నాకు పిచ్చెక్కిపోద్దండి. ఆమె కొన్ని కొన్ని చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంత ఇంత ఫ్యాన్స్ అని. ఈవెన్ నాకంటే పెద్ద ఫ్యాన్ నేను అనుకుంటున్నాను, నేను చాలా పెద్ద ఫ్యాన్ అని. సో నాకంటే ఉంటారు. ఆమె విన్నాక ఆమె విన్నాక చివరికి అసలుకి వాళ్ళ కొడుకు పెళ్లిలో కూడా చిరంజీవి పాటలే ఉండాలి. ప్రతిదానికి ప్రతిదానికి చిరంజీవిని ముడిపెట్టేస్తుంటది ఆవిడ. సో ఎందుకంటే ఖచ్చితంగా ఇంత ఆమె రాఖీ కడుతుందండి చిరంజీవి గారికి. అవును ఎవ్రీ టైం వెళ్తా ఉంటది వీలుంటే. ఏమన్నా ఈసారి నా మీద పెట్టారు బాధ్యత, రాఖీలు పంపించారు. నేను చిరంజీవి గారికి ఇంకా అందించలేకపోయాను. ఖచ్చితంగా అందిస్తానండి లక్ష్మి గారు. మీ రాఖీ చిరంజీవి ఐఎమ్ గారు మీ రాఖీ చిరంజీవి గారు కట్టుకున్నాక ఫోటో తీసి మీకు పెడతానండి. అది నా బాధ్యత. థ్యాంక్ లక్ష్మి పవన్ యూ కళ్యాణ్ అండి. గారు కూడా చాలా గౌరవిస్తారు ఆవిడని. ఏమండి నందు గారు? జనసేనలో స్ట్రాంగ్ కార్యకర్త అన్నమాట. సో పవన్ గారు కూడా చాలా ఇష్టపడతారు ఈమెని. అవును. ఆమె అదే ఒక మాట అడిగిందండి. చెప్పబోతున్నాను. ఆమెదేం మిరియాలు కూడా కదా. ఆమె ఒక మాట అడిగింది. ఏమండి నాకు పిఠాపురంలో ఒక 200 గజాల సైట్ కావాలండి అంది. ఇదేంటంటే ఓ మీరు మిరియాలు కూడా వాళ్ళు కావాలంటే హైదరాబాద్లో కావాలని అడుగుతారు కానీ ఎవరైనా పిఠాపురం ఏంటంటే పోనీ అమరావతిలో కావాలని అడుగుతారు అనుకుంటాను నేను. ఆయన మీద అసలు ఇష్టం పిఠాపురం పవన్ ఏంటండి గారి మీద. అన్నాడు. అంటే ఇది ఎప్పుడు తెలుసా, ఆయన గెలవక ముందే ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారన్న మరుక్షణం ఆమె నాకు ఫోన్ ఓ చేసి ఆ, కిరణ్ నాకు 200 గజాల సైట్ కావాలండి పిఠాపురంలో అన్నారు. గ్రేట్ అండి మీరు ఇదేందమ్మా నిజంగా నీకు ట్రూ ఫ్యాన్. ఎందుకంత కోరిక, ఇంకా ఆయన గెలవలేదు కదంటే మా బ్రదర్ పోటీ చేస్తున్నాడు కదా చాలు, ఖచ్చితంగా గెలుస్తాడు, అందులో డౌట్ ఏం లేదు, ఈసారి గెలుస్తాడు, 200 తప్పకుండా. గజాల సైట్ కావాలండి నాకు అన్నారు. మీరు ఎందుకు స్థిరపడతారు? ఎప్పుడైనా అది గుడికెళ్ళినట్టుగా వెళ్ళి పిఠాపురంకి వెళ్ళి నా ఇంట్లో నేను కొనుక్కున్న ఆ స్థలంలో ఒక చిన్న హట్ వేసుకుని ఎప్పుడైనా వెళ్ళి ఒక 2 రోజులు ఉండొస్తే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఓకే ఓకే. లక్ష్మి గారు గ్రేట్ ఏంటంటే ఫ్యాన్. ఎందుకంటే మీకు అంత పిచ్చా? తెలియదండి. చూడండి, లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు వెరీ స్మాల్ ఏజ్. ఆ ఏజ్ లో మన మనసు ఎలా ఉంటదంటే ఒక తెల్ల కాగితంలా ఉంటుంది. అది మనం ఎవరు ఏం రాస్తే అదే ముద్ర పడిపోతుందేమో. సో ఆ రోజు సమాజ సేవ అని కాదు, కేవలం అన్నయ్యని చూడడానికి మాత్రమే బ్లడ్ డొనేట్ చేశాను. అది ఆ రోజు ఆయన వేసిన ఆ బీజం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి అసలు మీకు ఈ చిరంజీవి అంటే రోజు అభిమానం? నిజంగా మహావృక్షంలా చిరంజీవి అంటే మారి అభిమానం ఎక్కడి నుంచి జనసేనకి స్టార్ట్ అయింది? నా ఏంటండి చిరంజీవి అంటే మీకు సినిమా అభిమానం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది?
మా పెద్దన్నయ్యకి నాకు 7 years గ్యాప్ మా ఇంట్లో. మళ్ళీ పెద్దన్నయ్య అంటే నాకు ఇప్పుడు అందరూ చిరంజీవి అని అనుకుంటారు, మీరు అలా అనుకోకండి. నాకు 3 బ్రదర్స్. సో మా పెద్దన్నయ్యకి నాకు ఒక 7 years గ్యాప్. అన్నయ్య సినిమా పాటలు, సినిమా మాది బాగా ఫిల్మీ ఫ్యామిలీ, బాగా చూసేవాళ్ళం. అలాగా అన్నయ్య అంటే చాలా ఇష్టం పాటలు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనుకుంటా, ఐ వాజ్ ఇన్ 7th క్లాస్. ఇంకా బయటికి వచ్చేసి ఆ పాటలు, ఆ జయ చిరంజీవి పాట, అలా 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 అన్నయ్య బాగా నిండిపోయాడు మైండ్ లో. అన్నయ్య అంతే, ఇంకా వేరే పేరే ఉండదు, అన్నయ్య అంతే. అలా సినిమాలు చూస్తూ చాలా ఇష్టం. చెప్పాను కదండి, హైదరాబాద్ వచ్చాక తెలిసింది బ్లడ్ ఇస్తే అన్నయ్య కలుస్తాడు అంటే. అన్నయ్య కలుస్తాడంటే వెదో బ్లడ్ కాదు ఇచ్చేది, పూర్తి ప్రాణాలే ఇస్తానని అలా వెళ్ళాను. అది వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇంత ఈజీనా అయినా కలవడము అని చెప్పేసి అది ఒక నాకు అలవాటుగా మారిపోయింది. ఆ జీవితంలో ఒక 4 months అయిపోయింది నాకు అలా. చెప్పండి. ఓకే, చిరంజీవి గారిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఇంక మొత్తం లైఫ్ అంతా ఇతరులకే డెడికేట్ అయిపోయిందండి. చెప్తున్నాను కదా, ఆయన వేసిన ఒక చిన్న బీజం, ఆయన సమాజ సేవ, అది రక్తదాన రూపంలో అనుకోండి. ఇప్పటికీ ఆయన అదే పెరిగి పెరిగి పెద్దదైంది. ఎదుటి మనిషి కష్టం నా కష్టంలో ఈజీగా భావిస్తానండి. నేనైతే ఈజీగా భావిస్తాను. ముందు అది అవతల వ్యక్తి ఎంత అవసరంలో ఉన్నాడో తెలుసుకొని నా వంతు సాయం నేను చేయగలుగుతున్నాను. ఆ చేసినప్పుడు ఆ వచ్చే ఆనందం, ఆ తృప్తి అంతా ఇంత కాదు. ఈరోజు నేను ఎదుగుదల అడుగడుగునా ఉన్నాడు అన్నయ్య, అడుగడుగునా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాడు. ఆయనను కలిసి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే, కలిసి వచ్చిన ప్రతిసారి ఒక 1000 ఏనుగుల బలం వచ్చేది. నన్ను మీరు నా చివరి కోరిక ఏమిటి అని అడిగితే రక్తదానం అయితే ఎలాగూ చేశాము. ఎప్పుడో ఐ డొనేషన్ కూడా ఫామ్ ఇచ్చొచ్చాను అనుకుంటా. బట్ నా జీవితాశయం ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ ఎప్పుడు ఎవరెక్కడ ఏమవుతారో తెలీదు, బట్ ఏమైనా సరే నా కళ్ళు మాత్రం ఆయనకి చేరాలి. బాడీ ఎక్కడైనా సముద్రంలో పడేయండి, ఎవరు పట్టించుకోవడం, ఎవరు అడగరు. బట్ కళ్ళు మాత్రం ఐ బ్యాంక్ కి వెళ్ళేటట్టు చూడండి రాపోల్ గారు, ఎందుకంటే ఆయనే హెడ్ ఇక్కడ. ఖచ్చితంగా మీ మీద పెద్ద బాధ్యత పెట్టారండి నందు గారు. ఖచ్చితంగా షూర్ గా నేను ఉన్నానుగా. బాడీ గురించి మీరు నిండు నూరేళ్ళు బతకాలి. కళ్ళు మాత్రం హైదరాబాద్ మళ్ళీ కళ్ళు పని చేయవండి అన్ని రోజులు బతికితే. ఇంకా నయమే. చేసే బాధ్యత నాది. కాదు, బ్లడ్ బ్యాంక్ పంపించమన్నారు, ఇంకా నయమే. కళ్ళు మాత్రం అవి వాటిని ప్యాక్ చేసి చిరంజీవి గారి ఇంట్లో పెట్టండి. ఇప్పుడు నేను చిరంజీవి గారిని అటు ఇటు చూస్తుంటాను. అవును, ఆయన్ని చూసుకుంటూ ఉండొచ్చు. అలా కాదు కదా, అది ఎవరికైనా అది ఇంకొకరికి ఉపయోగపడాలి కదండి. ఒకవేళ అఫ్కోర్స్ అదే అసలు కోరిక, కాకపోతే అలా పని చేయకుండా పడుంటే బాగోదు కదా, ఇంకొకరికి ఉపయోగపడాలి. మళ్ళీ వాళ్ళకి ఆ కళ్ళు పెడితే వాళ్ళు కూడా చూడండి, ఆ కళ్ళతో ఇంకా అన్నీ చూసుకోవచ్చు కదా. రైట్ అండి. యా, నందు గారు, సో మీరు ఇప్పటికీ ఒక 4 పాటలు చేశారా సార్? అంటే చిరంజీవి కోసం మీరు చేసిన అంటే శ్రమ, అది మామూలు శ్రమ కాదు. ఒక పాటకి మనము దాన్ని కంపోజ్ చేయడం, ఇందాక చూశాను మీతో, అది ఆదిత్య దాంట్లో రిలీజ్ అయింది కదా. ఆదిత్య మ్యూజిక్ లో 4 songs ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చాలా ఉన్నాయండి. నాది ఇన్స్టాగ్రామ్ 270K ఫాలోవర్స్ దాకా ఉన్నారు. దాంట్లో వైరల్ అయినాయి కొన్ని, 1 million దాకా వెళ్ళింది. గ్రేట్ అండి, గ్రేట్. సో అంటే మీరు ఎట్లాంటి శ్రమ తీసుకుంటే ఎవ్రీ బర్త్డేకి ఒక సాంగ్ రిలీజ్ చేస్తారా, అట్లానా? ఎవ్రీ బర్త్డే కి ఖచ్చితంగా ఆదిత్య మ్యూజిక్ లో సాంగ్స్ ఒక 4 years నుంచి పెడుతున్నాను. రిమైనింగ్ రీల్స్ అనేది 1 month కో 2 months కో ఒకసారి చిరంజీవి గారు చేస్తా ఉంటాను. ఆయన మీద సో కేవలం చిరంజీవి గారి మీద అభిమానంతోనే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా చిరంజీవి గారి గురించి అంతే, ఇంకా వేరే పాటలు ఏం చేయరు? వేరే చేస్తాను, అన్ని చేస్తాను. కానీ ఆయన ఇన్స్పిరేషన్ తోటి వచ్చాను ముందుకి. ఆయన సాంగ్స్ చేయడం కోసమే వచ్చాను. యా, చిరంజీవి గారిని ఒక యాక్టర్ గా, ఒక మనిషిగా, అంటే రియల్ లైఫ్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? రియల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ లో చాలా మంచి పర్సన్ అండి. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎంతో హ్యూమన్ బీయింగ్ అంటే ఎంతో రెస్పెక్ట్ చేస్తారు. రియల్లీ వండర్ఫుల్ పర్సన్. యాక్చువల్లీ నా వైఫ్ నాగార్జున గారి ఫ్యాన్. ఆవిడ వచ్చిన తర్వాత ఆయన యొక్క ఔన్నత్యం, ఆ రెస్పెక్ట్ చూసి షీఈ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఫ్రమ్ దట్ డే.
నాగార్జున ఫ్యాన్. నాగార్జున అంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఆవిడకి చిరంజీవి గారు అంటే ఇంకా అభిమానం పెరిగింది. అలా ఉమ్. ఆయన్ని పర్సనల్ గా కలిసిన వాళ్ళు ఎవరూ మర్చిపోరండి, అంత ఇష్టపడతారు. బహుశా నేను విన్నది సినిమా ఇండస్ట్రీలో ఆయన వచ్చిన కొత్తల్లో ఆయన నెంబర్ గా ఎదుగుతున్న టైంలో నాగార్జున వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత చిరంజీవి వాళ్ళంతా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చారు కదండి. సో అవునండి. ఆటోమేటిక్ వాళ్ళకి ఏంటంటే మనం పెద్ద ఫ్యామిలీ మనది, ఆ, ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాం మనం హీరోగా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అవును. చిరంజీవి గారిని కొంచెం చిన్నగానే చూసేవారట. చిరంజీవి గారు నెంబర్ 1 అవుతున్న దశలో కూడా వాళ్ళు చిన్నగానే చూసేవారట. అయితే మాధవి గారి పక్కన ఆయనకి చైర్ కూడా వేసేవాళ్ళు కాదని అన్నారు ఖైదీ మూవీ షూటింగ్ లో. అవును. అంటే అప్పటికి ఆయన స్టేటస్ లేదని చెప్పేసి ఆ, ఆవిడకి వేసిన సో చైరు చిరంజీవి గారికి మామూలు చైర్ వేసేవాళ్ళంట. కరెక్ట్. హీరోయిన్లు రెస్పెక్ట్ ఉంటది. అవమానించారట, హీరోలు అవమానించారు. ఈవెన్ ఆయన అంత టాలెంటెడ్ గా నెంబర్ 1కి వచ్చిన తర్వాత కూడా వచ్చారు. ఈవెన్. అయితే ఆ తర్వాత నేను విన్నది ఏంటంటే తర్వాత వెంకటేష్ నాగార్జున వాళ్ళు బికమ్, ఆ తర్వాత వాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు నాగార్జున చిరంజీవిని మా అన్నయ్య అని చెప్పి అవును. గర్వంగా చెప్పగలిగే స్థాయికి చిరంజీవి గారు, ఆయన వ్యక్తిత్వం బహుశా మీరు అన్నట్టు ఆయన వ్యక్తిత్వమే కారణం కావచ్చు. అవునండి, కరెక్ట్. అది చాలా ఇష్టపడతారు. ఆయన ఆయన ఒక ఓరలాగా ఉంటారు వాళ్ళు, నాగార్జున వెంకటేష్. ఏం అన్నివ్వరు, ఎవరితో ఎలాంటి మాటలు అన్నివ్వరు. కాకపోతే మొన్న ఒకటి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు అన్న మాటలు కొద్దిగా బాధించాయి నన్ను. నెంబర్ 1 డాన్సర్ ఇన్ ఇండియా హృతిక్ రోషన్ అని చెప్పారు. మాకేమనిపిస్తుంది అంటే చిరంజీవి గారి తర్వాతే ఎవడైనా అలా ఉంటది అనమాట నాకు. సో అది ఆయన అలా అనడం బాగాలేదనేది నా ఉద్దేశం, అంతే. అంటే ఆయన ఉద్దేశం చిరంజీవి గారికి వాళ్ళ తరంలో, ఆయన వాళ్ళ ఫోర్టీన్ తరంలో థౌజండ్ కానీ వ్యూస్ కనిపెట్టారు మూవీస్, సాంగ్స్. 24,000 దానివల్ల గిన్నిస్ రికార్డ్ గిన్నీస్ కూడా రికార్డ్. సాధించారు. ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీ అండి. కానీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే చిరంజీవి గారి డాన్స్ ఎందుకు అంటే ఆయన మూమెంట్ లో గ్రేస్ ఉంటుంది. ఆ ఫినిషింగ్ కానీ ఆ మూమెంట్, ఆ గ్రేస్ కానీ ఒకే స్టెప్ ని, అదే స్టెప్ ని చాలా మంది వేయచ్చు, కానీ చిరంజీవి గారు వేస్తే ఉన్న అందం చాలా మంది కొరియోగ్రాఫర్లే చెప్పారు ఈ మాట. ఆయన వేస్తే ఒక అవునండి. అందం వస్తుంది ఆ స్టెప్ కి అని చెప్పేసి. అవునండి, కరెక్ట్. Yes, yes. కిరణ్ గారు వీరాభిమానం అని చెప్తా ఆయన కూడా. ఉన్నారు. కిరణ్ గారు మీ ఎస్ ఎస్ అనుభూతులు పంచుకోండి. చిరంజీవి గారు 70వ పడిలో అడుగు పెడుతున్న సందర్భంలో చిరంజీవి గారితో మీ ప్రయాణం ఎలాంటిది? షూర్ షూర్ కిరణ్ గారు. సో ఫస్ట్లీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు చిరంజీవి గారు. సో మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎలా ఫ్యాన్ అంటే, సో గుండా మూవీ ఉంది కదా, సో గుండా మూవీలో కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ అనే ఒక సాంగ్ ద్వారా నేను ఒక బిగ్ ఫ్యాన్. ఎలా అంటే అది, సో మా డాడీ ఏంటంటే ఎలానో అది రేడియోలోనే ఎలా విన్నాను. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ మా డాడీ అది క్యాసెట్ కొనుక్కొచ్చారనమాట, ఆడియో క్యాసెట్. సో అలా 1 మంత్ 2 మంత్స్ అలా వింటూ 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 అలా అదొక ఫ్యాన్ లాగా అయిపోయాను. ఆ తర్వాత చిత్రలహరి అని మీకు గుర్తుండే ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే అవును. మనకి ఈవినింగ్ పూట ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది 8 o'clock అంతే, అలా. ప్రతి శుక్రవారం అందరం చిత్రలహరి అనగానే వచ్చి కూర్చున్నాం. అందులో చిరంజీవి గారు ఫ్రైడే పాటేస్తారా? మళ్ళీ వస్తుందేమో థర్స్డే అనేసి మార్చారు అది. ఒక 5 సాంగ్స్ 6 సాంగ్స్ వస్తాయి. ఆ 5 6 సాంగ్స్ కోసం ఒక్కటి లాస్ట్ చిరంజీవి సాంగ్ గారు వరకు ఖచ్చితంగా వెయిట్ ఉంటుంది. చేశాను. అవును. ఒక్క సాంగ్ అని వస్తుందేమో, తన బ్రేక్ డాన్స్ చూద్దాము. సో ఆ రకంగా ఉండేదన్నమాట. బట్ అప్పట్లో మనకి తెలియకుండా చిరంజీవి గారికి బిగ్ ఫ్యాన్. బట్ పెద్ద అయిన తర్వాత ఆయన గురించి తెలుసుకొని ఇంకా పెద్ద ఫ్యాన్, అంతే అండి. ఓకే. అంటే ఫస్ట్ రీల్ ఫ్యాన్ మీరు, తర్వాత రియల్ లైఫ్ కి ఫ్యాన్ గా కూడా ఫ్యాన్ మారిపోయారు. ఫ్యాన్ ఫ్యాన్ మీ మీ ఎగ్జాక్ట్. జీవితంలో చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్స్పైర్ ఒక్కటి చెప్పగలనండి. యాక్చువల్గా స్టార్డమ్ అనేది ఎవరికైనా కానీ సక్సెస్తో వస్తుంది. బట్ ఉమ్, తన విషయంలో ఏంటనంటే ఈస్ గివింగ్ బ్యాక్ సంథింగ్ టు సొసైటీ. సో ఉమ్, దట్ ఈస్ సంథింగ్ ఇన్స్పైరింగ్. ఉమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, కింద పడిన ప్రతి సందర్భంలో నేను చాలాసార్లు ఉత్థాన పతనాలు ఉంటాయి ప్రతి జీవితంలో. నేను కింద పడిన ప్రతిసారి నేను అనుకుంటాను, ఎస్ మనం అచీవ్ చేయగలుగుతాం అని. చిరంజీవి ఎగ్జాక్ట్. గారిని ఒకసారి చూసిన తర్వాత ఎస్ మనం అచీవ్ చేయగలుగుతాం, మనం కూడా అవును. కష్టపడగలుగుతాం. ఎస్ ఆయన ఒక మధ్యతరగతి వ్యక్తి ఈ రకంగా ఎట్లా అచీవ్ చేశారు, మనం ఎందుకు మనం గివ్ అప్ చెయ్యొద్దు అనే ఒక పెద్ద ఇన్స్పిరేషనే చిరంజీవి అనుకుంటా నేను. అవునండి, కరెక్ట్. అది ఉమ్, కాకుండా ఇంకోటి, నలుగురికి హెల్ప్ చేస్తారు. బట్ తను ఏంటంటే చెప్పుకోడు అనమాట. ఎగ్జాక్ట్లీ ఎలా ఉమ్. ఎలా అంటే తను చేసిన హెల్ప్ ఎవరికి తెలియదు. సో అది కరోనా టైంలో సంబడి సిలిండర్స్ అలాంటివి. ఆక్సిజన్ సిలిండర్స్ అండి, 40 సెంటర్స్ పెట్టారు ఆయన. సో బహుశా చాలా నేను అసలు అనుకుంటాను చాలా చాలా ఎక్కడ పబ్లిసిటీ చేయలేదు. పార్టీలు పబ్లిసిటీ వేల ఎక్కడ. కోట్లు ఉండేవాళ్ళు, లక్షల కోట్లు ఉండేవాళ్ళు చెయ్యలేని పనిని అది ఆయన చేసి చాలా గ్రేట్. చూపించారు.
అవును, సో ఎగ్జాక్ట్. సినిమా రియల్లీ అప్రిషియేట్. కార్మికులందరూ కూడా భోజనాలు చేశారు ఆయన వల్ల. అవును. సో అవును. ప్రాణాలు కాపాడడానికి ఆక్సిజన్, ప్రాణాలు కాపాడడానికి బ్లడ్, ఇవన్నీ కూడా అంటే చాలా గొప్ప సేవా కార్యక్రమాలే కదా అవన్నీ. గ్రేట్ పర్సన్. సో అంత సక్సెస్ కి రీచ్ అయినా కానీ స్టిల్ డౌన్ టు ఎర్త్. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఇక్కడ విమర్శకులు సింగపూర్ చెప్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ క్లబ్ ఒకటి ఫేస్బుక్ లో పెట్టానండి. ఒక ఓకే 16,000 ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఎవరికైనా బ్లడ్ కావాలని నాకు ఆఫ్లైన్ లో మెసేజ్ పెడితే వెంటనే నేను స్వామినాయుడు గారికి మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తారు. అసలు బిజీ అని చెప్పేసి మెసేజ్ చూడలేదు అనడానికి లేదు. ఇమ్మీడియట్ చూస్తారు, రెస్పాన్స్ ఇస్తారు, వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నారు. అంత ఓ గ్రేట్ గ్రేట్. రియల్లీ గ్రేట్ హెల్పింగ్ అన్నమాట మా సింగపూర్ వాళ్ళకి కూడా. ఎస్ ఎస్ ఎస్. సంస్థ చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి గారు. హేటర్స్ కి ఏం చెప్తారండి కిరణ్ గారు? కిరణ్ గారు, చెప్పండి సార్. చిరంజీవి గారు ఇంత చేస్తున్నారు కదా, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈవెన్ దో కొంతమంది చిరంజీవి గారిని హేట్ చేస్తూ కొన్ని కామెంట్స్, పోస్టులు, నిన్నటికి మొన్న కామన్ అండి. పెన్షన్లు పెన్షన్లు 2 పెన్షన్లు తీసుకుంటున్నారని అదేదో పెద్ద తప్పు చేసేశారు, వేల కోట్లు కొట్టేశారు, దీని మీద సిబిఐ కేసులు ఉన్నాయన్నట్టుగా అదే పనిగా ప్రతి ఛానల్ కూడా, అంటే కొన్ని వ్యతిరేకమైన ఛానళ్ళు ఆయన మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు 2 పెన్షన్లు తీసుకుంటున్నారని. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయినా కానీ చిరంజీవి గారు మాత్రం వదులుకోవాలట. అంటే చిరంజీవి గారు మాత్రం అన్ని దేవుడిలాగా, ఆయన కూడా ఆయన మానవ మాత్రుడు కాదు, దేవుడిలాగా ఉండాలి. ఆయన మాత్రం దేవుడిలాగా ఉండకపోతే తిట్టేస్తాం మనం. అలాంటి ఒక జాతి ఉందండి. నేను కూడా దాని మీద ఒక కౌంటర్ చేశాను. చిరంజీవి గారు ఆ 2 పెన్షన్లని ఆయన ట్రస్ట్కి మళ్ళిస్తారు. సో 61,000 రూపాయలు ఆయన ఒకవేళ మిగిల్చుకుంటే ఆ 61,000 తోటి బహుశా ప్రభుత్వంలో 61,000 మిగిలితే జనం దాకా వచ్చేటప్పటికి అది 20,000 అవ్వచ్చు. కానీ చిరంజీవి గారి దగ్గర 61,000 ట్రస్ట్కి వెళ్తే 61,000 ఇంకొక 6 లక్షలు అయి జనానికి చేరుతుంది. సో ఆ విషయాన్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లా. ఆయన ట్రస్ట్కి మళ్ళించిన విషయం కూడా తెలుసుకోకుండా ఆయన మీద విమర్శలు చేస్తారు. ఇట్లాంటి ఒక పర్టిక్యులర్గా పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా చేసే వాళ్ళకి మనం ఏం చెప్పాలండి? యాక్చువల్ గా వాళ్ళని కిరణ్ గారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఒకటి చెప్పగలనండి ఈ విషయంలో. ఉమ్, వీళ్ళకి ఏంటంటే ద్వేషించడం వల్ల వీళ్ళకి ఆలోచన బుర్ర పనిచేయట్లేదు. కానీ ఆయన చేతుల్లో పడింది తీర్థంలో, శంఖంలో పడ్డ తీర్థం అని వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంతే. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి, హేటర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ముందు మనం వదులుకొని ఒక ఎదుటి మనిషిని ఎలాంటి స్వార్థం లేకుండా అభిమానించి చూడండి. అందులో ఉన్న కిక్ ఏంటో మీకు అర్థం అవుతుంది. అది అర్థమైన రోజు మీరు ఎదుటి మనిషిని ఎలాంటి విమర్శలకి తావుండదు అసలు. అది ఈ జనరేషన్ లో లోపిస్తుంది. అది అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఇన్నోసెంట్ జనరేషన్ అయిపోయిందని అనుకుంటున్నాను. బికాస్ మనల్ని కాదనుకొని ఒక ఎదుటి మనిషిని ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒకరిని అభిమానించి చూడండి. ఆ కిక్కు ముందల మీకు నిజంగా ఏ ఆస్తిపాస్తులు ఇంకా ఏవి ఉండవు, సంతోషాలు. ఇది ఈ జనరేషన్ కి నేను చెప్పాలనుకుంటున్నాను. నందు గారు మీరేం చెప్తారు? నందు గారు, హేటర్స్ చాలా మంది కావాలని హేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి వాళ్ళకి మనం ఏం రెస్పాండ్ ఇవ్వకూడదండి. అంతే, మనం అనవసరంగా వాళ్ళకి మనం మైలేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అవసరం లేదు. నో నీడ్ టు రెస్పాండ్. ఓకే ఓకే ఓకే. ఆయన మంచి జరుగుతూనే ఉంటది. అందరూ రెస్పెక్ట్ చేస్తూనే ఉంటారు ఆయన లైఫ్ లో. ఎస్. అంజలి గారు, ఇప్పుడు చిరంజీవి గారిని అంటే మనము ఒక వ్యక్తిగా అభిమానిస్తున్నాము, లేకపోతే ఒక రియల్ హీరోగా అభిమానిస్తున్నాము. అట్ ద సేమ్ టైము చిరంజీవి గారు మన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు కదా. సో అంజలి గారు, ఎస్పెషల్లీ మీ జీవితంలో చిరంజీవి గారి నుంచి మీరు నేర్చుకున్న అంశం ఏంటి? నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతమంది ట్రోల్ చేస్తున్నా, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా, ఆయన ఆ గ్రేస్, ఆ హుందాతనం మిస్ అవ్వలేదు. చూడండి, ఇది చాలా బాగా ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఏదో చిన్న చిన్న కారణాలు చూపించి ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ని లాగేస్తున్నారు. బేసికల్గా ఒకటి హేటర్స్ కానీ, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే అభిమానం ఉండొచ్చండి. ఇఫ్ ఐ లైక్ వన్ హీరో, ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డిస్లైక్ అనదర్ హీరో. ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క క్వాలిటీ. కొంతమంది ఒక డాన్స్ బాగా చేస్తే, కొంతమంది కామెడీ టైమింగ్ బాగుంటుంది, కొంతమందికి వేరే యాక్టింగ్ స్కిల్స్ బాగుండొచ్చు. సో ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అలా జరగట్లేదు. సో ఎక్కువ అభిమానం కంటే ఇట్స్ గోయింగ్ లైక్ అ ఫ్యాన్ వార్ అన్నమాట.
సో మన మ్మ్. ఫ్యాన్స్ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అటు సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ కూడా చాలా హుందాగా స్పందించాలి అనేది చిరంజీవి గారి నుంచి చూసి నేర్చుకోవచ్చు. బికాస్ ఎస్ అండి. చాలా మంది చాలా దారుణంగా ట్రోల్ చేసి ఉంటారు ఆయన ఫ్యామిలీని, లెట్ ఇట్ బి ఎనీ అదర్ స్టార్ ఆల్సో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాగే ఉన్నారు ప్రజలు. సో మ్మ్. సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్ట్స్ అస్ ఆ రేంజ్ వరకు వెళ్ళి. సో ఇప్పుడు ఆయన ఎంతో కంట్రిబ్యూట్ చేశారు ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి. మీకు తెలిసే ఉంటుంది, ఇది వరకు అంతా బాలీవుడ్ ఇండస్ట్రీయే. దేర్ ఇస్ నో, ఇప్పటికీ నాకు అదే అనిపిస్తుంది అండి. మనకిచ్చే అవార్డ్స్ కానీ చాలా వరకు ఏంటంటే మన దాంట్లో టాలెంట్ ఉన్న సౌత్ మ్మ్. ఇండస్ట్రీలో గుర్తింపదగ్గ స్టార్స్ కి వచ్చిన అవార్డ్స్. ఇప్పుడు బాలీవుడ్ అంటే ఎక్కువ నార్త్ హీరోసే ఉంటాయి, సగం మంది ఇండియన్స్ కి తెలియదు. నార్త్ పీపుల్ కి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది, బికాస్ మన సాంగ్స్ అన్ని ఎక్కువ వైరల్ అవుతున్నాయి ఇలాగా. సో అటువంటి టైంలో కూడా చిరంజీవి గారు ఎంతో గుర్తింపు తీసుకొచ్చారు. సో ఎస్ ఏంటంటే అండి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ హీఈస్. సో ఆయన మీద కూడా ఇలాంటి కమెంట్స్ ఆయన చాలా హుందాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దట్. ఎవరో నెగిటివ్ కమెంట్ చేశారని మన వాల్యూ తగ్గదు. ఎస్ అండి. ఎస్ అండి. ఎస్ అండి. వెరీ ఎవరో నైస్ అండి. మనల్ని కిందకి లాగుతున్నారు అంటే మనం పడిపోలేము. హీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఇది లైఫ్ లో అందరూ నేర్చుకోవాలి. ఎస్ 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 సో దే అండి. త్రో స్టోన్స్ ఎట్ యూ, దే ట్రై టు పుల్ యూ డౌన్, బట్ యూ షుడ్ నాట్ కమ్ డౌన్. అంతే, పర్వతం ఎప్పుడు చిన్న చిన్న ఏంటి ఏం చేయలేరు పర్వతాన్ని అన్నట్టు. హీ ఆల్వేస్ టాల్ స్ట్రాంగ్ అనిపిస్తుంది. రియల్ లైఫ్ లో పర్వతం మీద చూసి ఇప్పుడు పర్వతం నేర్చుకోవాలి. మీదకి ఒక రాయి విసిరినట్టే ఏమైతుంది ఏమవ్వదు. ఇట్స్ లైక్ దాట్, ఇట్స్ లైక్ దాట్ అండి. నైస్ అండి. అజాత శత్రువు చిరంజీవి గారు, అజాత శత్రువు. తనను విమర్శించిన రోజా లాంటి వాళ్ళను కూడా తిరిగి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టగలిగిన స్థితప్రజ్ఞత, ఆ అజాత శత్రువు లాంటి ఆ గుణం ఉంది చూసారా, ఆ గుణము ఆయన్ని ఒక స్పెషల్ గా నిలబెడుతుంది. ఆయన అదే మీద అనిపిస్తుందండి ఆయన ఆయన మీద రాష్ట్రమంతా తిరిగి దుష్ప్రచారం చేసిన జీవిత రాజశేఖర్ గారు సాయం కావాలంటే ఆయన నిలబడ్డాడు చూసారా, మాకు మెడికల్ సీట్ కావాలంటే ఆయన ఇప్పించాడు. సో ఎవరో వాళ్ళ మీద రాళ్ళు విసిరితే ఆయన వెళ్ళి చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పాడు. ఈ గుణము బహుశా ఈ గుణం వల్ల ఆయన రాజకీయాల్లో ఉండలేకపోవచ్చేమో కానీ ఈ గుణం వల్ల ప్రజల జీవితాల్లో ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు అనిపిస్తుంది అనమాట. అంగీకరిస్తారండి నందు గారు? ఎస్. ఖచ్చితంగా ఖచ్చితంగా 100%. ఎస్. ఎస్ 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 అండి. అజాత సో శత్రు. నేనేమంటానంటే శ్రీరామ పట్టాభిషేకం ఉన్నప్పుడు శూర్పణఖల్ని ఎందుకు గుర్తు చేసుకోవడం అంటాను. ఓకే, నందు గారు, చిరంజీవి గారి జీవితం నుంచి మీరేం నేర్చుకున్నారు నందు గారు? మీరు మీ జీవితంలో చిరంజీవి గారు చూపించిన మార్పు ఏంటి? చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు చేస్తున్న కార్యక్రమాలు అంటే మీ జీవితంలో మనం ఒక్కొక్కటి నేను అన్నాను ఇంతకుముందు, నేను ఒక కింద పడిన ప్రతి సందర్భంలో చిరంజీవి గారి జీవితాన్ని చూసి ఎస్ మళ్ళీ లేచి దులుపుకొని పైకి మళ్ళీ పరిగెడతా ఉంటానని. సో అట్లా మీరు చిరంజీవి గారి నుంచి స్ఫూర్తి పొంది ఇది నాకు చిరంజీవి గారి వల్ల నా జీవితంలో ఈ మార్పు వచ్చిందని చెప్పగలిగిన ఏమైనా ఉన్నాయా? చిరంజీవి గారికి నేను ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ లిస్ట్ పెట్టాను. చాలా ప్రాఫిట్ వచ్చిందని చెప్పాను. ఆ ప్రాఫిట్ తో నేను ఓం నమో వెంకటేశ అనే ఒక మూవీ కొన్నాను అని కూడా చెప్పాను అన్నయ్యకి. సో అది మొత్తం లాస్ అయిపోయిందండి. ఆ మూవీ డ్యూ టు సమ్ రీజన్స్ NC-16 రావడం వలన, ఫ్యామిలీస్ చూడకపోవడం వలన మొత్తం లాస్ అయిపోతే అప్పుడు ఆయనకు పెట్టాను అనమాట. అనే వచ్చిన ప్రాఫిట్ అంతా నీళ్ళల్లో పోయింది అని అంటే ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, తమ్ముడు ఇది క్యాసినో, ఇది ఒక క్యాసినో గేమ్ అనుకో, బెటర్ లక్ నెక్స్ట్ టైం, డోంట్ వరీ, డూ బెస్ట్ ఇన్ నెక్స్ట్ మూవీస్ అని చెప్పేసి ఒక విష్ చేశారు. ఆయన ఒక ధైర్యం నింపారు నాకు. నేను ఆల్రెడీ డీలా పడిపోయాను, ఏంటిది మీ ఇండస్ట్రీలో ఒకటి వస్తుంది ఒకటి పోతుంది ఏంటిది అని అట్లా బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపాడు. సో అది ఆ ధైర్యంతో చాలా మూవీస్ చేశాను హ్యాపీగా. కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, కొన్ని మాక్సిమం హిట్సే ఎక్కువ వచ్చాయి, నాకు ప్రాఫిట్సే. సో ఆ రకంగా ఆయన ఇచ్చిన ధైర్యం అది. తర్వాత సోషల్ సర్వీస్ వచ్చేసి నేను ఫండ్స్ రేజ్ చేసి ఇండియాలో చాలా మందికి కరోనా టైంలో హెల్ప్ చేశాను. అలా ఇప్పటికీ కూడా చేస్తున్నాను. అదొకటి ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండి లైఫ్ లో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, మీకేమనిపిస్తుంది చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలు చిరంజీవి గారిని నిరాశపరిచాయి? ఆచార్య కూడా నాకు లాస్ అయింది, నేను తీసుకోవడం లాస్ జరిగింది. అయింది, అదే అంతే నిరాశపరిచాయి. కదా, మనం ఏం మీరు చేయలేము అది. ఒక మూవీ లవర్ గా, సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఒక వ్యక్తిగా చిరంజీవి గారు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? ఠాగూర్ లాంటి మూవీసే నాకు ఇష్టం అండి. ఇప్పుడు లవర్ బాయ్ లాగా చేస్తే ఎవడు చూడటం, బట్ సోషల్ సర్వీస్ చేసే మూవీసే ఇష్టం నాకు. ఆయన అలా ఠాగూరు, చూస్తేనే ఆయన స్టాలిన్. వ్యక్తిగత జీవితంకి సూటబుల్ గా ఉంటుంది. ఓకే, Yes. అలాంటి కథల్ని ఎంచుకుంటే బాగుంటుంది అంటారు మీరు? బాగుంటుంది. రైట్ అండి. గాడ్ ఫాదర్ లాంటిది. అంజలి గారు మీకేమనిపిస్తుంది? అంజలి గారు
అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఈ పాలిటిక్స్ రిలేటెడ్ మూవీస్ చేస్తున్నారండి. బట్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు కరెంట్ వైబ్ అది లేదు. అంటే యాజ్ ఏ ప్రేక్షకుడు మేమేమనుకుంటున్నామంటే ఒక కామెడీ రిలాక్స్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని కోరుకుంటాం. జనరల్గా మనకి ఇవి పొంగల్కే రిలీజ్ చేస్తుంటారు కామెడీ మూవీస్ ఏవైనా. ఆ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలండి. లైక్ ఓకే. ఇప్పుడు మనము ఇది చూడాలని ఉంది తీసుకున్న అటు స్టోరీ ఉంటది, కామెడీ ఉంటుంది. సో ఉమ్. ఇప్పుడు జనరేషన్ ఎయిదర్ ఒకటే యాక్షన్ ఓరియంటెడ్ అయిపోతుంది, లేదా ఒకటే థ్రిల్లర్ అయిపోతుంది. సో ఆల్ ఆల్ ఉండాలి. చిరంజీవి గారు అయితే కామెడీ టైమింగ్ బాగుంటుంది కాబట్టి అనిల్ రావిపూడి గారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ వీఆర్ హోపింగ్ ఫర్ అ సో గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకోసమే మన మన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రాబోతున్నారు. మేము ఆయన మీకోసమే అలాగే మరి ఏలూరులో చూస్తారా, చూడాలనుకున్నాం. సింగపూర్ లో చూస్తారా? సింగపూర్ లోనే ఉంటానండి. విశ్వంబర ఒకటి వచ్చేసి సింగపూర్ సమ్మర్ లో లోనే అని చెప్పారండి, చూస్తాను. మేలో రిలీజ్. విశ్వంబర సమ్మరే. మన శివశంకర మన వరప్రసాద్ అనిల్ గారిదా? సంక్రాంతి. ఓ మెగా 157 సంక్రాంతి. వస్తుంది. అవును, జనవరి. ఎస్ 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 ఎస్. లక్ష్మి పండగే గారు, ఇక మాకు. మీరు మీరేమనుకుంటున్నారు? ఎలాంటి మూవీస్ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా కామెడీ అండి. ఉమ్. అండ్ డెఫినెట్ గా పండక్కి రావాలి. జనవరి 13కి వచ్చేస్తే ఇంకా better. వాల్తేరు వీరయ్య అలాగే అటువంటి రిలీజ్ అయింది. మూవీ ఇట్ ఈస్ మై కామెడీ బర్త్డే. మన సో మెగా డెఫినెట్ గా అన్నయ్య 157 సినిమా లో ఏదో చూడొచ్చు ఒకటి అంటున్నారు. ఉంటుంది. ఎస్ అండి, ఎస్ అండి. వాల్తేరు వీరయ్య కామెడీ. ఐ ప్రిఫర్ కామెడీ. ఇంకా సీరియస్ యాక్షన్ వద్దు అన్నయ్యకి. ఓకే. అన్నయ్యకి రిలాక్స్డ్ గా ఉండాలి. ఆయన మమ్మల్ని కూడా ఓకే. రిలాక్స్ గా ఉంచు. ఆయన చిల్ రైట్. అవుతూ మమ్మల్ని చిల్ గా ఉంచు. సో ఇక్కడ ఒక రెండు అభిప్రాయాలు వ్యక్తమైనవి. ఒకటి, కామెడీ మిస్ అవ్వద్దు. రెండు, సందేశం మిస్ అస్సలు అవ్వద్దు. సో నిజంగా కూడా అంటే సోషల్ ఓరియంటెడ్. సోషల్ సంబంధించిన అంశాలు డెఫినెట్ గా ఆయన వయసుకు తగ్గ సబ్జెక్ట్ రీతిలో పాత్ర ఉండాలి, ఇష్టపడదు అందులో కొంత కామెడీ నాకు. మిక్స్ ఉంటుంది అనేది అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా లక్ష్మి గారు, మీరు చిరంజీవి గారికి మీ తరపున విషెస్. అన్నయ్యకి వెరీ 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 హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా ఇంకా చాలా చేసుకోవాలి. మేము చాలా చిన్న వాళ్ళం, ఇలా బ్లెస్ చేయకూడదని నాకు తెలుసు. బట్ ఐ కాన్ స్టాప్ ఇట్. మా ఆయుష్ కూడా పోసుకొని ఇంకా నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటాం. వెరీ నైస్, వెరీ నైస్. నాకెందుకో చిరంజీవి గారికి బర్త్డే వస్తుందంటే బాధగా ఉంటుందండి. ఏం చిరంజీవి గారు ఇంకా పెద్దోళ్ళు అయిపోతున్నారు, అప్పుడే పెద్దోళ్ళు అయిపోతున్నారు, మనం పెద్దోళ్ళం అవుతున్నాం అని నాకు చెప్పి నాకు ఆయన పెద్దోళ్ళు చాలా అయిపోతున్నాడు బాధ బాగుంది. వేస్తుంది 70. నాకు. మనస్ఫూర్తిగా. అందుకే ఇందాక అంటున్నారు కదా హేటర్స్, అలాంటివి ఏం లేదు. మనలాంటి వాళ్ళ అభిమానం ఆయన చుట్టూ ఒక అరల శ్రీరామ రక్ష. ఆయనకి ఏదైనా ముందు అది దాటుకొని మనల్ని దాటుకొని వెళ్ళాలి. రైట్, రైట్. ఆయన అంజలి దాకా గారు, వెళ్ళాలి అని. మీ నుంచి శుభాకాంక్షలు. ఆ, పద్మ విభూషణుడు మా చిరంజీవి అన్నయ్య గారికి ఆ, జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేస్ మీరు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. నేను చేసిన ఈ ట్రిబ్యూట్ సాంగ్ మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. స్పందించాలని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ప్లీజ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నయ్య ఫర్ సో విశ్వంబర మూవీ, అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీకు కూడా మీ తమిళ మూవీస్ చేస్తా అన్నారు కదా నందు గారు మీరు? అవునండి, తమిళ్ మే 17th లాస్ట్ మంత్ ఆడియో లాంచ్ అయింది లీలా ప్యాలెస్ చెన్నైలో. ఏంటి రిలీజ్ ఎందుకంత సెప్టెంబర్ పర్టికులర్ గా అంటున్నారు. తమిళ వైపు ఎందుకు వెళ్ళిపోయారు మీరు? అంటే ఇక్కడ ఇక్కడ నేను వాళ్ళే 20 ఎక్కువ. ఇయర్స్ నుంచి ఉండడం వల్ల, తమిళ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల, ప్రొడ్యూసర్స్ మలేషియన్స్ అన్నమాట. సో వాళ్ళు నన్ను నా రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి నాకు ఆఫర్ ఇచ్చారు. వెరీ హీరోయిన్ నైస్. ప్రొడ్యూసర్. కంగ్రాట్స్ అండి. మీకు కూడా చిరంజీవి గారి నెక్స్ట్ బర్త్డే కల్లా మీ నుంచి కూడా ఒక మంచి తెలుగులో హిట్ చేయొచ్చు మూవీ రావాలని మేబీ. మేము కోరుకుంటున్నాం మనసారా. సో ఎస్, అంజలి గారు, ప్లానింగ్ అండి. మీ యొక్క శుభాకాంక్షలు అన్నయ్య గారికి. వెరీ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. విష్ హిమ్ గుడ్ హెల్త్ అండ్ సక్సెస్. సో విశ్వంబర అండ్ ఆల్సో మన శివశంకర్ వరప్రసాద్ గ్రాండ్ హిట్స్ కావాలని అండ్ వీఆర్ వెయిటింగ్. సో అ వెరీ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సింగపూర్ నుంచి మీరందరూ కూడా మీ అభిప్రాయాలు, మీ అనుభూతులు మీరు పంచుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. సో నందు గారికి, అలాగే అంజలి గారికి, లక్ష్మి గారికి, మీ అందరికి కూడాను. సో చిరంజీవి గారితో పాటుగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే చిరంజీవి గారి బర్త్డే అంతా కూడా మన బర్త్డే. నేను చిన్నప్పుడైతే ఒక పండుగ. ఆగస్ట్ 22 నేను నా పుట్టినరోజు చాక్లెట్లు పంచకపోయినా చిరంజీవి గారి పుట్టినరోజు చాక్లెట్లు పంచిన సందర్భాలు ఉన్నాయి. సో వెరీ గుడ్. కాబట్టి మనందరూ పుట్టినరోజుగా భావిస్తాం. కాబట్టి మీ అందరికి కూడా
పండగ. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జూమ్ లోకి వచ్చినందుకు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ప్రత్యేకంగా మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ కిరణ్ గారు, లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. షూర్ అండి, షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ.